అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఢిల్లీ పర్యటన తరువాత లడ్డూపై చంద్రబాబు స్వరం మారిందా అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తిరుమల లడ్డూనే రాజకీయ అస్త్రంగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది టీడీపీ జనసేన. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లడ్డూ అంశంపై నోరు మెదపలేదు టీడీపీ జనసేన. ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ ప్రముఖులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. అమిత్ షాతో సుమారు గంట పాటు చర్చ జరిగింది. లడ్డు విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశాలు అంటూ కూడా బీజేపీ పెద్దలు హితవు పలికినట్లుగా తెలుస్తోంది. విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు లడ్డు అంశానికి ముగింపు పలకాలని ప్రభుత్వానికి హితవు పలికాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైనటువంటి సిబిఐ సిట్కు గౌరవం ఇవ్వాలి అంటూ చంద్రబాబుకు కేంద్ర పెద్దలు హితవు పలికినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి కల్తీ నెయ్యి లడ్డు విషయంలో, తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో జరుగుతున్నటువంటి దానికి సంబంధించి అది అంశం వివాదం అనే కన్నా రాజకీయంగా ఎక్కువగా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఏంటి? కేంద్ర పెద్దలు జోక్యం చేసుకుంటే తప్ప రాష్ట్రంలో ఆ అంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టినటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒక మాట ఎలా చూడాలంటారు ఈ అంశానికి సంబంధించి? మురళి, ఢిల్లీకి సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత లడ్డు అంశంలో కొంచెం మెత్తబడినట్టు రాజకీయంగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో లడ్డు పైన సుదీర్ఘంగా చర్చిస్తారంటూ ఒక ప్రచారం అయితే నడిచింది. కానీ గత 2-3 రోజుల నుంచి జరిగిన అసెంబ్లీ సమావేశాలను మనం ఒకసారి పరిశీలిస్తే లడ్డు అంశానికి జోలికి వెళ్లకుండా మిగిలిన అంశాలలోనే ఏదైతే వైసీపీని కానీ జగన్ ప్రభుత్వాన్ని కానీ నేరుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ అటు స్పీకర్ కానీ ఇటు అధికార సీఎం గా అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ వీరెవ్వరు కూడా ఢిల్లీకి సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత లడ్డు అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఒకవేళ కేంద్ర పెద్దలు జోక్యం చేసుకోకపోతే అసెంబ్లీ సమావేశాల్లో ఆద్యంతం సగం లడ్డు గురించే చర్చ నడిచేది. అయితే ఆ అంశాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నేరుగా జనసేనకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, టీడీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని పొగడ్తల్లో ముంచెత్తడం మొదలు పెట్టారంటూ రాజకీయ విశ్లేషకులు మరో విధంగా రాజకీయాల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే కేంద్ర పెద్దలు జోక్యం చేసుకోవడంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొంచెం మెత్తబడ్డారు, తగ్గారనే ఒక ప్రచారం అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే తిరుమల లడ్డు అనేది సున్నితమైన అంశం. ఈ అంశంలో ఎక్కువ తవ్వే కొద్దీ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అదేవిధంగా సిబిఐ సిట్ ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ సిట్కు గౌరవం ఇవ్వాలి. సిబిఐ సిట్కు వ్యతిరేకంగా మరో కమిషన్ ఏర్పాటు చేసినంత మాత్రాన వచ్చే ఉపయోగం అంటూ ఏమీ లేదు. మరో విధంగా ఇదే అంశాన్ని సిబిఐ ధర్మాసనం సీరియస్ గా తీసుకుంటే అది సీరియస్ గా తీసుకుని ఎంక్వైరీ చేస్తే రాబోయే రోజుల్లో కూడా రాజ్యాంగబద్ధమైన సమస్యలు వస్తాయి. లేనిపోని వాటికి మనమే ఆస్కారం ఇచ్చినట్టుంటది, రాజ్యాంగ ప్రక్రియకు ఆటంకంగా ఏర్పడుతుంది అనే విధంగా కేంద్ర పెద్దలు హితవు పలికినట్టు సమాచారం. ప్రస్తుతానికైతే తిరుమల లడ్డు అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో పక్కన పెట్టారు. నేరుగా టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాలను, టీడీపీకి అనుకూలంగా ఉన్న పత్రికల్లో మాత్రమే ప్రచారం నడుస్తుంది కానీ అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ఆ అంశం జోలికి వెళ్ళలేదంటూ ఇప్పటికే విశ్లేషకులు కానీ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. మరోపక్క విశ్వ హిందూ పరిషత్ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి పలుసార్లు అల్టిమేటం జారీ చేసింది. తిరుమల లడ్డు అంశాన్ని పదే రాజకీయం చేయొద్దు, అది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ప్రతిసారి ఏదైతే నాయకులు కానీ పార్టీ నేతలు కానీ మాట్లాడేటప్పుడు అందులో ఆర్పికల్సింది బాత్రూంలో కడిగేంత లడ్డు తయారు చేశారంటే ఇలాంటి కొన్ని పదాలకు దూరంగా ఉండండి, ఇది పద్ధతి కాదంటూ నేరుగా విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన కొంతమంది నేతలు కూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు, మరోవిధంగా సూచన చేశారు అనుకోవచ్చు. మరోపక్క జనసేనకు సంబంధించిన కీలక నాయకుడు వైసీపీని వీడి జనసేనకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా నేరుగా తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి జనసేన శ్రేణులకు కూడా ఒక విజ్ఞప్తి చేశారు. లడ్డు అంశం అనేది సున్నితమైన అంశము, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు దెబ్బతీయకూడదు. ఎందుకంటే ఒకవేళ తప్పు జరిగి ఉంటే అది సిబిఐతో పాటు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు వాళ్ళను, ఆ శిక్షకు వాళ్ళే బలైపోతారంటూ నేరుగా బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిరుమలకు ఒక ప్రత్యేకమైన ప్రతిష్టత ఉంది. ఆ ప్రతిష్టత దెబ్బతీయద్దు. ఎందుకంటే పదే అదే అంశాన్ని ట్రోల్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఇబ్బంది తలెడుతుంది. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీయద్దంటూ నేరుగా హితవు పలికినట్టు మనకు ఢిల్లీ వర్గాల నుంచి ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. మురళి, అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సంగతి పక్కన పెడితే దాని తర్వాత అయినా సరే ఈ అంశాన్ని కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీ నేతలు కూడా మాట్లాడే అవకాశం ఉండదంటారా? అలా చూడొచ్చు అంటారా?
మురళి, ప్రస్తుతానికి ఇవి ఏ, ఇవి నిరాధారమైన ఆరోపణలు అనే అంశాలను పక్కన పెడితే ప్రస్తుతానికైతే ఢిల్లీకి వెళ్ళి కీలక బీజేపీ నేతలు కలిశారు సీఎం చంద్రబాబు. అదేవిధంగా పలువురిని మంత్రులు కలిశారు. అందులో ఏదైతే కోర్ బీజేపీకి సంబంధించిన కీలక నేతలతో భేటీ అయ్యారు. లడ్డు అంశాన్ని జాతీయ స్థాయిలో లడ్డు అంశాన్ని తీసుకెళ్లడానికి టీడీపీ కూటమి ప్రయత్నాలు చేసింది. అందులో ఇప్పటికే బీజేపీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు కూడా కేవలం ఎంతవరకు మాట్లాడాలని అంతవరకే మాట్లాడుతున్నారు. మరోపక్క బీజేపీకి అనుబంధ సంఘాలైన ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, మరో హిందూ సంఘాలు కావచ్చు, ఈ సంఘాలు ఏవి కూడా తిరుమల లడ్డు అంశాన్ని రాజకీయం చేయొద్దు. ఇప్పటి వరకు జరిగిన చర్చ చాలు. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలి. తప్పు జరిగితే అది సిబిఐ సిట్ చూస్తుంది, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. మరోపక్క పదే అదే అంశాన్ని రాజకీయం చేయొద్దు. నేరుగా బీజేపీకి సంబంధించిన కొంతమంది పెద్దలు బీజేపీ పెద్దలు కూడా ప్రజల్లో కూడా ఒక భావన సమాచారం కిరణ్ ప్రజల్లో కూడా ఒక భావన వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. పదే కూటమి నేతలకి లడ్డు అంశం తప్ప మరే విషయం కూడా దొరకలేదా అని ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది కదా, ఈ కోణంలో కూడా చూడొచ్చు అంటారు? మురళి, ఒకటి లడ్డుకి సంబంధించిన అంశం కాకుండా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు పరిష్కరించాల్సి ఉన్నాయి. ఏదైతే కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి పథకాలకు హామీ ఇచ్చింది, వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరోపక్క ప్రతిపక్షం కూడా ఇందుకు సంబంధించి సిబిఐ సిట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, ఏదైతే జంతు కళాపరాలు కలవలేదంటూ సిబిఐ సిట్ ఇచ్చిన తర్వాత పదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు దాన్ని తిరుమల లడ్డు అంశాన్ని తెరపైకి తెస్తుంది? మరోపక్క బీజేపీకి సంబంధించిన నేతలు కూడా బీజేపీకి సంబంధించిన నేతలు కానీ, ఆర్ఎస్ఎస్ నేతలు కానీ, ఏదైతే మఠాధిపతులు కానీ వారు కూడా నేరుగా సూచిస్తున్నారు. అంశం తిరుమల లడ్డు అంశం సున్నితమైన అంశము, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయండి, రాజకీయంగా దీన్ని వాడుకోవద్దు, చట్టపరంగా ఏమైనా చర్యలు ఉంటే చర్యలు తీసుకోండి. అది కూడా పదే రాజకీయాల్లో ఉండి ముఖ్యమైన అధికారంలో ఉండి ముఖ్యమైన స్థానాల్లో ఉన్న నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ హితవు పలుకుతున్నారు. మరోపక్క సిబిఐ సిట్టును గౌరవించాల్సిన అవసరం ఉంది. సిబిఐ సిట్టు చెప్పిన తర్వాత మరో కమిషన్ ఏర్పాటు చేసినంత మాత్రాన వాటికి చట్టబద్ధత ఉండే అవకాశం లేవు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేసే కమిషన్లు సుదీర్ఘకాలం పనిచేస్తాయి. ఆ కమిషన్ విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిషన్ తీర్పు ఇచ్చేలోపు ప్రభుత్వాలు ఉంటాయో పోతాయో కూడా తెలియని పరిస్థితి. అలాంటి కమిషన్లు చాలా రాష్ట్రంలో వచ్చాయిపోయాయి. ప్రస్తుతానికి ఏదైతే ఉందో తిరుమలకు సంబంధించిన అంశం సున్నితమైన అంశము, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. ఈ అంశాన్ని పదే రాజకీయం చేయొద్దంటూ రాజకీయ పార్టీలతో పాటు హిందూ ధార్మిక సంస్థలతో పాటు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. మరోపక్క వైఎస్ఆర్సీపీ కూడా నేరుగా ఏదైతే ఒక అత్యున్నతమైన సంస్థ సిబిఐ అనేది అత్యున్నత సంస్థ, సుప్రీంకోర్టు అనేది అత్యున్నత సంస్థ. సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటైన సిబిఐ సిట్ ఇచ్చిన తీర్పుని వక్రీకరించడం కరెక్ట్ కాదంటూ ఆయా రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఢిల్లీ పర్యటన తర్వాత లడ్డు అంశానికి సంబంధించి చంద్రబాబు స్వరం మారిందా అంటూ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే నడుస్తుంది. తిరుమల లడ్డూనే రాజకీయ అస్త్రంగా టీడీపీ జనసేన నేతలు చేసుకున్నటువంటి పరిస్థితికి సంబంధించి ప్రజల్లోనే కాదు ఢిల్లీ స్థాయి నేతల్లో కూడా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో పదే భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి ఆ లడ్డు అంశంలో ఎందుకు పదే కామెంట్స్ వినిపిస్తున్నాయనేటువంటి మాట కూడా చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లడ్డు అంశంపై ఈ అంశానికి సంబంధించి టీడీపీ జనసేన నోరు మెదపకపోవడం కూడా ఒకంత ఢిల్లీ పెద్దల పలకరింపు కావచ్చు, లేకపోతే వారు మందలించారు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి అమిత్ షాతో సహా బీజేపీ ప్రముఖులతో సమావేశమైన తరువాత అమిత్ షాతో సుమారు ఒక గంట పాటు జరిగినటువంటి చర్చలో కూడా లడ్డు విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి మీరు కొన్ని రోజుల పాటు ఈ అంశాన్ని పక్కన పెడితే బాగుంటుందనేది కూడా బీజేపీ పెద్దలు హితవు పలికినట్లుగా తెలుస్తోంది. విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు లడ్డు అంశానికి ముగింపు పలకాలని ప్రభుత్వానికి హితవు పలకడంతో ఈ అంశానికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు ఎక్కడ నోరు మెదిపినటువంటి పరిస్థితి లేదు.